అబ్బాయి ఇలా వచ్చాడు, గొర్రెల కాపరి గాంధీ గారు ఆ రింగులు తలేసుకుని, ఆ నువ్వు మీసాలు వేసుకుని రింగు అని చెప్పండి వరుసలు తిప్పుకుంటూ, ఆ గిటార్ ఒకటి ఉంటుంది కదండి తందివాయి, అది ఇలా వాయించుకుంటూ అలా మెల్లమెల్లగా వస్తే అబ్బాయి వచ్చిన వెంటనే సౌండ్ వస్తుంది. నేను కోరుకున్న మనుషుడు ఇతడే, ఆ ఎర్రని వాడు, చక్కటి నేత్రం కదా వాడు. అబ్బాయి ఇలా వచ్చిన వెంటనే జరిగిపోయింది. మోకాళ్ళు ఏం చేశారు, కొమ్ముతేలను తీసేశారు, అభిషేకం చేశారు. ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయని ఓడకి వినబడింది. ఆ ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే, నువ్వు ఇజ్రాయేల్ కింగ్. తనతో కూడా వచ్చుటగా ఆమెకు మనసు కుదిరినని నయోమి తెలుసుకున్నప్పుడు అందరిని గూర్చి ఆమెతో మాట్లాడటం మానెను. 19 వచ్చిన వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అనుకుంటుండగా అందరు గుంపు కూడా వచ్చారట. ఏమని, అరే నయోమి మళ్ళీ తిరిగి వచ్చిందిరా అంటే, చాలా మంది ఊరుదులు వెళ్ళలేదు కరువులో, కానీ ఈవిడే వెళ్ళిపోయింది. ఎవరు అందుకే వెళ్ళిపోవచ్చినప్పుడు ఎలా వచ్చింది అందరూ అక్కడ ఉన్నారు, వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చాక ఏం చేస్తే అందరూ అరే ఈమె నయోమి కదా అని అందరూ అనుకుంటున్నాగా, ఆమె సర్వశక్తు నాకు చాలా దుఃఖం కలగజేసింది కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళిపోయి యెహోవా నన్ను రుక్తిరాలిగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికను, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, తను బాగా చెప్తుంది. నేను వెళ్ళేటప్పుడు చాలా ఉన్నతమైన సమృద్ధితో వెళ్ళాను, వచ్చేటప్పుడు గుప్పడి మెతుకులు లేక వచ్చాను. ఇప్పుడు నా కోళ్ళలో నేను బయటికి పోయి పరిగెరుకుంటే కానీ మేము బతలేదు. నయోమి అని గొప్ప అర్థాలతో నన్ను పిలవకండి, నేను నయోమిని కాదు. ఇప్పుడు చెప్పండి, తన కుటుంబం ఆగిపోయింది. ఈ మొదటి అధ్యాయం సరే చదివే సమయానికి భర్త లేడు, బిడ్డలు లేరు. ఇప్పుడు తన ఫ్యామిలీ ఇంకా నెక్స్ట్ భవిష్యత్తు చెప్పండి, ఇంక మగోడు లేడు. వాళ్ళ భవిష్యత్తు ఆగిపోతుంది, వాళ్ళ కుటుంబం ఆగిపోతుంది, ఇక మా బతుకు మారా అయిపోయింది అనుకునే సమయానికి మారాన్ని మధురంగా మార్చడానికి వచ్చినోడే ఓబేద్. ఆ బిడ్డ ఎలా పుట్టిన ఇలా పట్టేసుకుందంటారు నాన్న. అక్కడ రాసేటండి, ఎలా పట్టేసుకుని నవ్వులు నింపడానికి వచ్చిన బంగారం అనుకుంది, నవ్వులు నింపడానికి వచ్చిన మా వారసుడు అనుకుంది. ఆశ్చర్యపోయింది, నవ్వేసుకుంది, దగ్గర తీసుకుంది, లైఫ్లో ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఎలాగ నన్ను పోషిస్తాడు కనుక ఇక మళ్ళీ ఏదో ఒక నేను సంపాదనకు అలవాటుపడాలనుకోక ఇంక ఏ వర్క్ పెట్టుకోకుండా ఒకే వర్క్ లైఫ్లో పెట్టుకుంది. ఆ వర్క్ దాదీగా మారి. దాది అంటే ఏంటండి చెప్పండి, దాది అంటే చెప్పనా? ఓబేదు తింటే అన్నం తినిపించను, ఓబేదు చెప్పండి క్లీన్ చేయడం, ఓబేదు చెప్పండి, ఓబేదు చెప్పండి. ఓబేదుకి మొత్తం తిండి దగ్గర నుంచి స్నానం దగ్గర నుంచి మొత్తం వస్త్రాలు అన్నీ మొత్తం ఓబేదు ఎదిగే వరకు ఆ లైఫ్ గోల్ ఇదే అన్నట్టు మారిపోయిన తల్లి ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐ పుట్టాలి అంటే ఎస్ఐ మొద్దు నుండి చిగురు రావాలి అంటే దావీదు రావాలంటే దావీదు తండ్రి యెషయా రావాలి అంటే ఈ మొద్దుకి మొద్దైన ఓబేదును కాపాడే దాది కావాలి. ఆ దాది చెప్పండి నయోమి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ పరిస్థితుల్లోంచి దేవుడు ఒప్పించాడు. కొన్ని పరిస్థితులు ఇంక మనకి ఏ ఆప్షన్ ఉండదో గుర్తుపెట్టుకోండి. కొన్ని పరిస్థితులకి ఏ ఆప్షన్ లేక మనం ఒప్పుకుంటే ఏమని చెప్పండి, ఇదే మా బతికి ఇంతకు మించిన మీనింగ్ మాకు చెప్పండి. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు అర్థమైపోయింది, ఈ బిడ్డ పుట్టకపోతే మాకు భవిష్యత్తు లేదని ఆ బిడ్డని కంటికి రెప్పలాగా చెప్పండి కాపాడడం. నాన్నమ్మలు అమ్మమ్మలు అంటే అలా చూడాలి పిల్లల్ని. అది ఎవరితో వాళ్ళ మాట అంటున్నాను ఏమనుకోకండి. పనికి మాలిన దాంట్లో పనికి మాలింది. మనవుడు వచ్చి సరదాగా ఇలా ఓలి రంగు కొట్టాడని ఏడ్నీళ్ళు వేసిందండి. ఆవిడ నానమ్మ కాదు చెప్పండి, అమ్మమ్మ. అది ఏదో అమ్మ మళ్ళీ చీక పెట్టు పెద్దమ్మ చూడండి, ఆవిడ చూడండి, మనవాడు వచ్చి ఇలా ఎటకారం ఆడినందుకు ఏమేసిందంటే వేణీళ్ళు వేసింది. బిడ్డ అల్లాడిపోయాడు. ఆ వీడియో మీరు చూసేలేదు. నాన్నమ్మలు అంటే అమ్మమ్మలు అంటే అలా చెప్పిన బిడ్డ పడిపోతారన్న భయం, బిడ్డ నడుస్తుంటే భయం, బిడ్డ తినకపోతే భయం, బిడ్డ గొంతు పడితే భయం, బిడ్డ సరిగ్గా స్నానం చేయకపోతాం, బిడ్డకి ఏదైనా పొక్కులు వస్తే భయం. ఎందుకంటే బిడ్డని దేవుడు స్వాస్థ్యం, దేవుడు నమ్మి మనకు ఆస్తిని ఇచ్చాడు. ఆస్తిని కాపాడకపోతే నేను ఇచ్చిన ప్రాపర్టీని ఏం చేశారని దేవుడు అడుగుతాడు. అందుకే దాదీగా మారిపోయింది. నన్ను నానమ్మ అనే కన్నా వీడికి లైఫ్ లాంగ్ పని మనిషిగా బతికేస్తానదట. నిజంగా కొంతమంది నానమ్మల్ని అమ్మమ్మల్ని చూస్తుంటే ఇంకా వాళ్ళ కోసమే బతుకుతారండి. వాళ్ళు ఇంకా పిల్లల్ని చూస్తేనే ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు, ఇంకా అదే ప్రపంచం. వాళ్ళని ఎంత బాగా పెంచుతారు, అంత బాగా పెంచుతారు, మంచిగా పెడతారు. అవి ఏటవి మార్నింగ్ ఆడికి బ్రేక్ఫాస్ట్కి లేదా వాళ్ళ ఉదయకాలపు టిఫిన్కి అన్ని ఇత్తనాలు ఏం నూరుతారండి. అదే ఈ ఇత్తనాలన్నీ నూరి మొత్తం మీద దానికి ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తారు. బాగా అన్ని పెడతారు, డ్రైవర్లు మారుస్తారు, స్నానాలు చేస్తారు, ఏ సోపు వాడితే తెలవతారు, అన్నీ వాడేస్తారు, నలుగెట్టేస్తారు, నూనె ఎట్టేస్తారు, అన్నీ పెడతారు. కానీ వాక్యం వెంటారు ఆడికి. ఆడు ఎదిగాక ఆడు ఏం చెప్తాడు చెప్పిన, అన్నీ బాగా చూసి బాగా డ్రై ఫ్రూట్స్ తినేసి ఒక గుద్దుతాడు. ఎవరిని చెప్పండి, అడ్రాకు మెంటల్ దానా అన్నాడు ఎవరిని.
నేను కడిగాను రా, నువ్వేడురా నన్ను ఎలా అన్నాడులే అంటాడు. గుర్తుపెట్టు, నువ్వు డ్రై ఫ్రూట్స్ బాగానెట్టావు, అన్నీ బాగానెట్టావు. ఆ బిడ్డకి ఏమి నేర్పించలేదు, వాక్యం నేర్పించలేదు. అందుకే ఒబేద్ అనే పేరు కూడా చెప్పిన సేవకుడు, ఒబేద్ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పిన ఆరాధకుడు. బహుశా నాకు అర్థమైన పేరుని బట్టి బహుశా దేవునికి ఆరాధికుడుగా వాళ్ళ నయోమి నానమ్మ, వాళ్ళ అమ్మ రూతమ్మ, వీళ్ళిద్దరు కలిసి ఆ బిడ్డకి తీర్చిదిద్దిన లెగసీ ఏంటి చెప్పిన, నువ్వు దేవుని సేవకుడివి, దేవుని ఆరాధకుడివి. చక్కగా మారిపోయాడు, దేవుని కలిసి వచ్చే బిడ్డగా మారిపోయాడు. దాదిగా ఉండిపోయింది, ఇక ఏ పని పట్టుకోలేదు. ఆ అబ్బాయిని కాపాడమే తన కష్టం, తన గుండె చప్పుడు, ప్రతిదీ మనవడిని చూసుకోవడమే జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఆ అబ్బాయికి దావీదు నాన్న పుట్టాడు. ఈ అబ్బాయికి దావీదు గారి నాన్నగారు పుట్టారు. దావీదు గారి నాన్నగారికి దావీదు పుట్టాడు. దావీదుకి మెస్సయ్య పుట్టాడు. అందుకే దావీదు కుమారుడైన క్రీస్తు. దావీదు కుమారుడైన క్రీస్తు అంటే ఈ మొద్దు నుండి క్రీస్తు అనే వృక్షం రావాలి అంటే మీరు మళ్ళీ గమనించండి, ఈ తల్లి పోషిస్తున్న పాత్ర చాలా గొప్పది. నేను ముగిస్తాను. నెక్స్ట్ అదే మత్తయి సువార్త, క్షమించండి, రూతు గ్రంథం చూద్దాం ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయం, 10వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ముగించేద్దాం. యెహోవా ఈ యవనరాలు వలన నీకు దయచే 17వ వచనమేనా, ఆమె పొరుగు స్త్రీలు నయోము కొరకు కుమారుడు పుట్టినని చెప్పు, అతనికి ఒబేద్ అని పేరు పెట్టరి. అతడు దావీదు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు యెస్రోను కలను, యెస్రోను రామాను కలను, రామ అమినాదాబుని కలను, అమినాదాబు నైసోను కలను, నైసోను సల్మాన్ కలను, సల్మాను బోయాజుని కలను, బోయాజు ఒబేదుని కలను, ఒబేదు యెష్షయిని కలను, యెష్షయి దావీదుని కలను, దావీదు నందు మెస్సయ్య వచ్చింది. ఈ కొనసాగంటే రూతు గ్రంథం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయబడిన గ్రంథమే చెప్పండి మత్తయి సువార్త. అర్థమైందా? రూతు గ్రంథం ఎక్కడైతే ఆగిందో ఆ జీనియాలజీ అక్కడ ఆగిందిగా, ఆ తర్వాత ఏం జరిగిందో రాసిన పట్టిక గ్రంథమే చెప్పండి మత్తయి సువార్త. అంటే పాత నిబంధనకి వ్యాఖ్యానమే చెప్పండి క్రొత్త నిబంధన. గతంలో కూడా మనం చూసాం, రాహాబుని ఎవరు చేసుకున్నారో పాత నిబంధన ఎక్కడైనా ఉందా? రాహాబుని ఇశ్రాయేల్లో యూదులు ఎవరు చేసుకున్నారు తప్ప మత్తయి చెప్పకపోతే రాహాబుని ఎవరు చేసుకున్నారో పాత నిబంధన బైబిల్లో ఉందా? అందుకే పాత నిబంధనకు వ్యాఖ్యానం చెప్పండి క్రొత్త నిబంధన. ఇంకా మళ్ళీ ఇలా ఎలా అయితే మనం చదువుతున్నామో, ఒబేదుకి ఎవరు పుట్టారట? యెష్షయి పుట్టాడట. యెష్షయికి దావీదు పుట్టాడట. ఇక్కడ జాతి చూస్తే ఎవరైనా దావీదు గారి తండ్రి. ఇది గురించి మీకు తెలుసు. దావీదు తండ్రి రూతు గారికి ఏమవుతాడంటే మనవడు. రూతమ్మ మనవడు దావీదు గారు నాన్నగారు అంటే అవును, ఇంకా ఆవిడ ఎంగగానే ఊహించుకోకండి, బామైపోయింది ఎవరు చెప్పాలి, రూతమ్మ. ఆ రూతు గారికి మనవడు ఎవరంటే దావీదు గారి తండ్రి. ఇతను ఎవరు? బెత్లెహేములో ఒక రైతు. ఈయన గురించి గతంలో ఎక్కువ విన్నాం కనుక ఎక్కువ చెప్పట్లేదు. ఈయన ఒక రైతు. ఈయన బెత్లెహేము ఒక రైతే కాదు, గొర్రెల పెంపకదారుడు. బెత్లెహేము రైతు, గొర్రెల పెంపకదారుడు. ఇలా సాగిపోతున్న తన జీవితం. అంటే బెత్లెహేము ఒక పొలాన్ని పండించే ఒక రైతు గాను, బెత్లెహేములో గొర్రెల పెంపకపు దారుడు గాను తన లైఫ్ని సాఫీగా రైతు జీవితంలో సాగిస్తున్న ఆ టైంలో సాగిపోతున్న తన జీవితంలో మరిచిపోలేని సంఘటన ఏంటంటే ప్రవక్త వచ్చాడు. ఎవరు ఆ ప్రవక్త? సమూయేలు. ఆ ప్రవక్త వచ్చి రావడంతోనే ప్రవక్త అంటున్నాడు, మీ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ బయటికి తీసుకురా. ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ బయటికి తీసుకొస్తే ఆ మగపిల్లలతో మాట్లాడుతున్నాడు. ఏమని? పెద్దోడిని చూశాడు. పెద్దోడిని చూసిన వెంటనే ఎర్రగా బుర్రగా ఉన్నట్టు చూసిన హాలీవుడ్ హీరోలా కనబడుతున్నాడు. ఎవరు? పెద్దోడిని చూసి ఈడు కాదులే అన్నాడు దేవుడు. నెక్స్ట్ వాడు వచ్చాడు, ఆడు చూశాడు, ఈయన కాదు. ప్రవక్త కంగారు వచ్చింది. ప్రభా నువ్వెళ్ళమన్నా ఇంటికే నేను వచ్చాను అన్నట్టుగా ప్రవక్త కంగారుగా చూస్తుంటే దేవుడు అన్నాడు, ఇంకా అడుగు, అసలు ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అడిగాడు, ఇంకా మీకు ఎవరైనా ఉన్నారంటే వాడు ఉన్నాడు సార్ అన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెలు అర్జెంటుగా పిలిపించాడు. అబ్బాయి ఇలా వచ్చాడు. గొర్రెల కాపరి దావీదు గారు ఆ రింగులు తలేసుకుని, ఆ నువ్వు మీసాలు వేసుకుని రింగు అని చెప్పండి వరుసలు తిప్పుకుంటూ, ఆ గిటార్ ఒకటి ఉంటుంది కదండి తంతి వాయిద్యం, అది ఇలా వాయించుకుంటూ అలా మెల్లమెల్లగా వస్తే అబ్బాయి వచ్చిన వెంటనే సౌండ్ వస్తుంది. నేను కోరుకున్న మనుషుడు ఇతడే, ఆ ఎర్రని వాడు, చక్కటి నేత్రం కలిగేవాడు. అబ్బాయి ఇలా వచ్చిన వెంటనే జరిగిపోయింది. చెప్పిన మోకాళ్ళు ఏం చేశారు? కొమ్ముతేలను తీసేశారు, అభిషేకం చేశారు. ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయని వర్డ్ ఒకటి వినబడింది. ఆ ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే నువ్వు ఇజ్రాయేల్ కింగ్వి అన్న. అంటే ఏంటో తెలియదు అబ్బాయికి. ఆ వయసుకి రాజకీయం అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. ఆ టైంలో దేవుడు రాజును చేస్తాడు. ఆ రాజును చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి, సరిగ్గా టైంలో దేవుడు ఇశ్రాయేలీలకి రాజుగా సౌలు అవిధేయత నుంచి నాయకత్వాన్ని దేవుడు తప్పించడానికి దావీదుని ఎంపిక చేశాడు. సరిగ్గా ఇప్పుడు దావీదు యొక్క పవర్ఫుల్ స్టోరీ పబ్లిక్ అర్థం కావాలి. ఇది సరి అయిన నాయకుడే, ఇతడు మనకు తగిన నాయకుడే అని పబ్లిక్ అర్థం కావాలి అంటే పబ్లిక్లో ఒక ఈవెంట్ జరగాలి. ఏంటి ఆ ఈవెంట్ చెప్పండి?
గొలియాతు ఫైట్ జరగాలి. గొలియాతు ఫైట్ జరగాలి అంటే యెషయాకి తెలియకుండా దేవుని చేత వాడబడిన కార్యక్రమం ఏంటో తెలుసా? దావీదుకి క్యారేజీలు ఈయన ఇచ్చి పంపించాడు. అది పాయింట్ అక్కడ. దావీదు గారికి తండ్రి క్యారేజీ లేకుండా ఈ పన్నోడికి ఇచ్చి పంపిస్తే ఏటి కదా? ఇంకో 80 రోజులు తిడుతున్నాడు ఎవడు? అప్పటికే 40 రోజులు తిడతాడు, ఇంకో 80 రోజులు తిడుతుడు, లేదా ఒక 100 రోజులు తిడుతుడు. దావీదు గారు మెరుగైన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక ఫైట్ కావాలి. ఆ ఫైట్ సీన్కి దావీదు వెళ్ళాలి. వాడిని కొట్టాలన్న దేవుని చిత్తం. ఇప్పుడు దావీదు అక్కడికి వెళ్ళాలంటే తొలి అడుగు వేయించేవాడు ఒకటి కావాలి. దావీదుని ముందుకు తోసి తొలి అడుగు వేయించింది ఎవరంటే దావీదు తండ్రి యెష్షై. ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన దావీదుని పిలిచి అన్నిలకి క్యారేజీలు పట్టుకెళ్ళరాను. యెష్షయికి తెలియకుండానే దేవుని గొప్ప ప్రణాళికలో భాగంగా వాడబడుతున్నాడన్న సంగతి ఆయనకే తెలియదు. దేవుడు ఎలాంటి చెప్పిన ఆయన మనల్ని ఇష్టపడితే మనల్ని రప్పించడానికి మనల్ని మన కుటుంబాన్ని తెలియకుండానే తన సేవా ప్రణాళికలో మనల్ని వాడుకుంటాడు. అబ్బాయిని పంపించాడు దావీదు గారు. ఒకవేళ వెళ్ళకపోతే చరిత్ర ఎలా చదువుకుందో చెప్పండి. ఏమో దావీదు కనుక అక్కడ క్యారేజ్ పట్టుకుని వెళ్ళకపోతే ఎలా చదువుకుంది? గొలియాతుని ఎవడు కొడతాడు? దావీదు లేకపోతే సౌలు కొడతాడా? ఈ బిల్డప్ గా ఎవరైతే ఉన్నారో సైనికులు అందరూ ఉన్నారో ఒక్కడు కొడతాడా? ఇలా అన్నారట, గుడారాలను దాక్కుని నేను ముగిస్తున్నాను. ఏమన్నారట అంటే ఎల్దును ఆడిని కొట్టేద్దాం అనుకుని కానీ మా నాన్నకు ఒకడిని అన్నాడంట. అంటే అర్థమవడం చెప్తున్నాను. మరొకడు అన్నాడట ఆడు ఎల్దురు మొన్న పెళ్ళైందని. ఈ టైప్ బిల్డప్గా లేపారు. ఊళ్ళో చాలా కథలు చెప్పొచ్చున్నారంట. అంటే నేను ఇచ్చిన వ్యాఖ్యానంలో మాటలు చెప్తున్నాను. ఆ ఊళ్ళో కథలేటంటే వాళ్ళ భార్యలకి చెప్పొచ్చారట. కత్తిలగి అన్నారట. కత్తి అది ఆవిడెత్తది, కత్తిలా నూరి కత్తిలగి సీత అన్నట్టు అనమాట. ఆ కత్తి తీసుకుని ఆ కత్తిలా నూరి ఆ కత్తిలో పెట్టి ఎక్కడికి వెళ్తారండి? యుద్ధానికి వెళ్తున్నాను. 4 days 5 days 10 days మినిమం 40 days వస్తాను, ప్రేయర్లో ఉండి అన్నాడట. ఏం లేదు మీకు అర్థమని చెప్తున్నాను. ఈవిడ కుదురుంటుందా? ఇరుగుపరి వెళ్ళాం పక్కన పొలం దగ్గరికి. మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళాడు. మరికెత్తాడు ఎవరనుకున్నాడు. ఆడేమి ఎరగదీసేది ఏం లేదు గ్రౌండ్లో. కానీ ఆవిడ మాత్రం ఏం చెప్తుంది? మా ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళంటే మీ ఆయన యుద్ధం కదా, అక్కడ గుడారం నుంచి బయటకు రావట్లేదు. ఎందుకంటే వస్తే కాలు పొడుక్కి ఒకేలా ఉన్నాడు. ఆడంత ఉన్నాడు. ఎవడు చెప్పాడు? ఇలాంటి టైంలో సైనికులు సైలెంట్ అయిపోయారు, రాజు సైలెంట్ అయిపోయాడు, అంతా సైలెంట్ పడ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నప్పుడు దేవుడికి ఒక గొంతు కావాలి. ఆ గొంతు భయం లేని గొంతు అయి ఉండాలి. అది సింహం మీద తిరగబడే గొంతు అయి ఉండాలి. అది ఎలుగుబట్టిన గడ్డం సీరియస్ గొంతు అయి ఉండాలి. ఆ గొంతు ఎదుటోడు ఎంత బలవంతుడైనా నేను అనుకున్న దేవుడు నాకన్నా బలవంతుడన్నా ఆ గొంతు కావాలి. అలాంటి గొంతు దావీదు. ఆ దావీదుని దేవుడు తెర మీదకి లాక్కి రావడానికి, దావీదుని గెంటడానికి ఎవరిని తీసుకొస్తాడు చెప్పండి? యెష్షై. నేను ఒక మాట అడుగుతున్నాను. వాళ్ళ నాన్నగారు కాకుండా ఇంక ఎవరైనా బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్దాం రారంటే ఈ అబ్బాయి వస్తాడా? వాళ్ళ నాన్న గొర్రెలను వదలమన్న వదులుతాడా? ఆ అబ్బాయి డ్యూటీ. వాళ్ళ నాన్నగారు గొర్రెలు, వాళ్ళ నాన్నగారు చెప్పిన పని ఆ పని చేయడానికి మళ్ళీ వాళ్ళ నాన్నగారు గొర్రెలను వేరే వరకు అప్పగించి నేను వచ్చే వరకు చేర్చుకుంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడంటే, అంటే సరదాకి బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్దామన్నా రాడు. అంటే ఈ అబ్బాయికి ఇప్పుడు ఈ వర్క్ నుంచి ఆ వర్క్ చేయండి అని వీళ్ళ నాన్న తప్ప ఎవడు చెప్పినా చేస్తాడా? అందుకే దేవుడు ఎవరిని వాడాడు చెప్పండి? యేసయ్య గారిని వాడాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? చరిత్రలో పలుమార్లు దావీదు తండ్రి పేరుని గొప్పగా రాయించాడు. మీ గతంలో చెప్పాను, మీరు ఇంటికి వినండి. యెషయాని ఎంత లోకుగా చూశారు, ఎంత గొప్పగా వాడాడు. ఒక్క మాట చూసి నేను ముగిద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును. ఏంటట? మళ్ళీ చదవండి. యెషయా మొద్దు బాగా వినండి. మొద్దని ఎందుకన్నాడండి? మొద్దని ఎందుకన్నట్టు మీరు ముందుకి ఇంక కిందకి చరిత్ర వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. ఇంకా మనం దాడుతున్నాం చరిత్రలోకి. ఇంక నెక్స్ట్ వీక్ నుంచో మనం అడుగులు వేయబోతున్నాం. ఇంకా చాలా రమ్యమైన హిస్టరీలోకి మనం అడుగులు వేయబోతున్నాం. దావీదు వంశం మొద్దు అయిపోయిందా? మొద్దు అంటే ఏంటండి? నరికేశారు. మొద్దు అంటే ఏంటి చెప్పండి? నరికేశాడు. ఎవరు నరికేశారు యెషయా మొద్దుని? అంటే యెషయా వంశాన్ని ఎవరు నరికేశారు? దేవుడే నరికేశాడు. వీళ్ళ వంశంలో వచ్చిన రాజకుమారులు అందరూ ఒక్కరైనా దేవునికి మహిమార్థంగా ఉన్నారా? సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, యరబాము, ఈ రాజుల చరిత్రలో వీళ్ళ రాజరికంలో దేవుణ్ణి ఆయాస పెడుతున్నారు కనుక ఆ వంశాన్ని దేవుడు మొద్దుగా మార్చి అసూరియన్స్ని, బాబులోనియన్స్ని, మెడోపెర్షియన్స్, గ్రీక్స్ వీళ్ళందరూ రప్పించి వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఆ వంశవృక్షాన్ని నరికేసి, కొమ్మలు నరికేసి, వృక్షాన్ని నరికేసి ఇక జాతి వంశవృక్షంగా లేకుండా దాన్ని మిగిల్చి శాసంగా మార్చేసి ఏం చేశాడు తెలుసా? మొద్దుగా మార్చాడు. ఇక అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. జ్యూస్ యొక్క కల్చర్ లేదా యూదుల యొక్క వంశవృక్షం జీనియాలజీ అట్టడికిపోయింది. ఇక యూదులు ఉన్నారా అనుకునే టయానికి, మళ్ళీ యూదులలో రాజు వస్తాడా అనుకునే టయానికి ఆ పాడైపోయిన మొద్దు అంటే ఇక నాశనం అయిపోయిన ఆ వంశం నుంచి మిలుక్కుమని వచ్చిన సిగురు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఎందుకు నరికేశాడంటే మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత మీరు చదువుదాం, చాలా రమ్యంగా ఉంటుంది. ఎందుకు రాజులను ఇచ్చాడు, ఎందుకు నరికేశాడు, ఈ రాజునే డైరెక్ట్ తీసుకొచ్చి ఈ రాజులందరిని పక్కన పెట్టచ్చు కదా, ఈ రోజునే తెర మీద తీసుకొచ్చి ఈ రోజులందరం పక్కన పెట్టేసి ఇలా తీసుకురావడం ఎందుకు, ఎక్కించడం ఎందుకు, నరికేయడం ఎందుకు, కథ అంతా ఎందుకు, కథనం అంతా ఎందుకంటే నెక్స్ట్ వీక్ మాట్లాడదాం. ఇక మత్తయి ద్వారా దావీదు తనంతం, దావీదు గారి నుంచి మళ్ళీ కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. దావీదు తర్వాత చరిత్ర ఎన్ని మలుపులు తిరుగుతుందో అలాగా తిరుగుతున్నప్పుడు, చరిత్రలో అలా నడిచిపోతున్నప్పుడు కొన్ని మైలు రాయిలు తగులుతాయి మనకి. ఆ హిస్టరీలో అడుగడుగున చరిత్రలో ఎంత ఖచ్చితంగా దేవుడు పనిచేస్తున్నాడు మనకు అర్థం. ఆ హిస్టరీ చదువుతుంటే మన హిస్టరీ మనకు గుర్తొస్తుంది. అది ముందు మత్తయి రికార్డ్ చేశాడు. 14 మొదటి 14 అవగొడుతున్నాం, రెండో 14 త్వరలోనే అడుగులు వేయబోతున్నాం. అర్థమైన వారు ధనములు. మారా జీవితాన్ని, నయోమి జీవితాన్ని మధురంగా మార్చాడు. రూతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. బోయాజు తన వృద్ధాప్యాన్ని యవన జీవితంగా కొడుకులో కొనసాగించాడు. ఆ వృక్షం నుంచి మెస్సయ్యని రప్పించాడు. ఆ మెస్సయ్యతో నీకు నాకు మాటిచ్చాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. వాళ్ళ అటు నుంచి తీగలు, ఎటు నుండి క్రీస్తు పూర్వం అటు నుండి ఆయనకి తీగలు, మన క్రీస్తు శకం ఇటు నుండి ఆయనకి తీగలు. వాళ్ళు అటువైపు పనిచేశారు, చెప్పండి మనం ఇటువైపు పనిచేయాలి. దేవుడు మనం దీవించును గాక.